నేను అంత కోపం రావడానికి కారణం ఏంటంటే చూడండి, ఇటీవలి కాలంలో అనేక మంది వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. ఆరి తోరి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లే మాట్లాడుతున్నారు. మరి మాట్లాడుతున్నప్పుడు మనలో నిజాయితీ ఉన్నప్పుడు, మరి మీరు మా హక్కుల సభలో మా తరపున ఉన్నప్పుడు, మీరు అన్నట్టు 43 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 6 మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఎందుకు ఈ విధంగా మాట్లాడడానికి వీల్లేదు? మీరు ఏ కులాలైనా గౌరవించుకునే హక్కు అందరికీ ఉంది, కానీ దూషించే హక్కు ఎవరికి ఉంది? ద్వేషించే హక్కు ఎవరికి ఉంది? ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్ని కులాలలో ఉంటుంది కదా. మరి ఒకవేళ నేను అందుకే ఎందుకు అడిగినంటే, మన నాయకులకు, మన రెడ్డి నాయకులు అనుకో, అగ్రకులాల నాయకులు, వాళ్ళకు ఆత్మగౌరవం ఉందో లేదో తెలియదు, కానీ మాకుందా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం? రోషము, పౌరుషం ఉందో లేదో తెలియదు, కానీ మాకుంది. ఎందుకు చెప్తున్నామంటే, మీలో నిజాయితీ ఉంటే మీరు ఎందుకు ఇటీవల కాలం వల్ల ఉత్పన్నమైనటువంటి పరిస్థితులలో మీరు ఎందుకు వివరణ ఇయ్యరు? ఎందుకు మీరు అడ్డుకట్టయ్యారు? మీరు ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయరు? అధికారం వల్ల మనమే ఉన్నాం కదా.